రాజధానిపై వైసీపీ అధినేత జగన్ రోజుకో మాట మాట్లాడుతుండడం దురదృష్టకరమని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆక్షేపించారు. ఆయన రాజధానిపై ఎప్పుడు ఏం మాట్లాడతారో అర్థం కావటం లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజలు గర్వపడే విధంగా అమరావతిని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసి తీరుతామని పునరుద్ఘాటించారు. ఎన్నికల ముందు 14లో రాష్ట్రం విడిపోయింది. ఆ రోజు అందరం కూడా బాధపడ్డాం. మళ్లీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే నేను అసెంబ్లీలో పెడితే అమరావతి రాజధానిగా ఒప్పుకున్న వ్యక్తి సీఎం అవుతానే 3 రాజధానులు అన్నారు, నాటకాలడారు. అది అవుతానే ఈ రోజు అధికారం పోయింది. పోయిన తర్వాత గమ్మునుంటారంటే కేంద్రం చట్టం చేసిన తర్వాత మేవిగన్ అన్నారు, నిన్న విజయవాడ అన్నారు, రేపేమంటారో నాకు తెలియదు. మతి స్థిమితం లేని వ్యక్తులతో రాజకీయం చేయడం నా చరిత్రలో ఎప్పుడూ నేను చూడలేదు. నేను చేసేది విశ్వసనీయమైన రాజకీయం. ఒక మాట చెప్తే మాట మీద నిలబడమే కాకుండా దాన్ని చేసి చూపించాం కాబట్టి ఈ రోజు పెట్టుబడులు వస్తున్నాయి. ఈ కడప గడ్డ మీద మనం అందరం చెప్పాల్సింది మన రాజధాని అంటే సగౌరవంగా అమరావతిని గట్టిగా చెప్పండి. మన రాజధాని మన రాజధాని మన రాజధాని దేంతైనా ఆడుకోవచ్చు, కానీ ఇలాంటి రాష్ట్రం యొక్క ఆత్మాభిమానంతో ఆడుకోవడానికి వీలు లేదు. 3 రాజధానులు 3 ముక్కలాటాడి మనం నష్టపోయే పరిస్థితికి వచ్చాం. మీరందరూ గర్వపడేట్టుగా రాయలసీమను అభివృద్ధి చేస్తా, మీరందరూ కూడా గర్వంగా చెప్పుకునే విధంగా మీ రాజధాని ఏదంటే కాలరెత్తుకుని అమరావతిని చెప్పే విధంగా చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వానిదని మరొక్కసారి హామీ ఇస్తున్నాం.